అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఈవెంట్ కవర్ చేసినందుకు. అండ్ ఫస్ట్లీ ఈ మనందరికీ సిట్యుయేషన్ కామెడీ అన్నది అందరూ ఎంజాయ్ చేసేది. అమృతం మనకి చాలా ఇష్టమైన సీరియల్ తెలుగు వాళ్ళందరికీ కూడా. ఇది అలాంటి జానరే అండి. ఒకడు ఒక సిట్యుయేషన్లో ఉండి అష్ట కష్టాలు పడుతుంటే మనకి నవ్వు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరన్నా కుర్చీ మించి కింద పడినా పాపం నొప్పి పెడుతుందని మనకి తెలుసు, ఆ సిట్యుయేషన్ చాలా డిఫికల్ట్ అని మనకి తెలుసు. బట్ స్టిల్ మనకి నవ్వు ఆగదు. పక్కకు తిరిగి మన మీద మనకి కొంచెం సిగ్గుగా ఉండి అసహ్యం వేసినా నవ్వుకుంటూ ఉంటాం. సో హర్ష అనే క్యారెక్టర్ మా డైరెక్టర్ స్టోరీ రాశాడు, క్యారెక్టర్ కూడా అదే పేరు పెట్టాడు. మరి 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో గడిపాడో లేదో నాకు తెలీదు. బట్ హర్ష అనే క్యారెక్టర్ సరే గర్ల్ ఫ్రెండ్ పిలిచింది కదా అని ఎక్సైటెడ్గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డోర్లు లాక్ అవుతాయి, అదో బిగ్ బాస్ హౌస్లో తయారవుద్ది. సో దిస్ ఈస్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం అండ్ మనం అది రివీల్ చేసేసాం ఆల్రెడీ. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఎప్పుడూ ఒక చోటే ఉండలేని క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఒక విధంగా అలాంటి ఇంట్లో 4 గోడల మధ్య పడేస్తే ఒక రాత్రి వాడు కొంచెం ఎక్కువ స్లీప్ అయిపోతే పొద్దున్న లేచి చూసేసరికి చుట్టూ ఎవరు మనుషులు లేకపోతే వాడి పరిస్థితి ఏంటి అన్నది. సో నాకు గట్టి నమ్మకం ఉంది ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరినీ ఎంజాయ్ చేసే ఆ నవ్వుకునే రైడ్ ఉంటుంది అన్నది. సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ అ లాట్ ఆఫ్ ఎంతూజియాస్టిక్ పీపుల్. ఫస్ట్లీ ద డైరెక్టర్ హర్ష వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. అండ్ హర్ష నాకు ఎప్పుడైతే యూనిక్ పాయింట్ చెప్పాడో నాకు ఈ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ చాలు కదా ఈ సినిమా చేయడానికి అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దెన్ దట్స్ హౌ ద జర్నీ హ్యాస్ స్టార్టెడ్. అండ్ హర్ష పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేశాడండి. హీఈస్ పూరి జగన్నాథ్ గారి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టూడెంట్స్ ఇన్ అ వే యూ కెన్ సే మేబీ. అండ్ హర్ష వర్కింగ్ స్టైల్లో నేను పూరి గారు విన్నవన్నీ నేను యాక్చువల్లీ చూశాను. హౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్. నేను హర్ష అలా చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడానికే ప్రయత్నించేవాడిని. బికాజ్ దేవర్ కొన్ని సిచ్యువేషన్స్లో హర్ష సీన్ పేపర్ ఏంటంటే సీన్ పేపర్ కాదు డార్లింగ్, ఇట్స్ దేర్ ఇన్ ద మైండ్ అనేవాడు. అండ్ దెన్ వెన్ హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఐ యూస్ టు అండర్స్టాండ్ ద క్లారిటీ దట్ హీ యూస్ టు హ్యావ్. అండ్ మా డిఓపి బూన్ తను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అది చాలా కష్టం అండి, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ రాసి 3-4 వస్తుంది సంవత్సరంలో, అక్కడ చదువుకున్నాడు. అండ్ దెన్ హీస్ డన్ అ బిలియన్ సినిమాటోగ్రఫీ. అండ్ ప్రశాంత్ గారితో, అశోక్ గారితో అండ్ సుజాత గారితో చేయడం. అండ్ మై కో యాక్ట్రెస్ శ్రియ, షీఈ్ అ ఫెంటాస్టిక్ టాలెంట్. తను ఈరోజు రాలేకపోయింది, షీ షూటింగ్ ఫర్ అన్ అదర్ బిగ్ ఫిలిం. సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుంటా, అది చెప్పకూడదేమో, బట్ ఐమ్ సారీ, ఐమ్ హ్యాపీ ఫర్ హర్. షీఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఒక తెలుగు అమ్మాయి ఇంకా గట్టిగా అంత మంచి యాక్ట్రెస్ ఒక తెలుగు అమ్మాయి మన సైడ్ నుంచి రాబోతోంది. అండ్ యూల్ సీ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి రియలీ వెల్. అండ్ one main pillar for this film and my closest person in the team is Satya Anna. ఆయన చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ అండి. ఇప్పుడు కేటీఆర్ గారు స్టార్టప్స్ గురించి, వీళ్ళ గురించి, వాటి గురించి మాట్లాడతారు కదా, ఆంటర్ప్రెన్యూర్షిప్, వీటి గురించి. నాకు ఎప్పుడు అలాంటివి ఏ పదాలు విన్నా సత్య అనే గుర్తు వస్తుంటాడు. బికాస్ ఆఫ్ ది ఐడియాస్ హీ హ్యాస్. ఈ ఐడియా మీద ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఐడియా ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్, ఇలాంటివి ఆలోచించే అతను. అలాంటిది అతనితో నేను ట్రావెల్ అవుతూ చాలా నేర్చుకున్నాను. అండ్ ద రీజన్ ఐ యామ్ హియర్ టుడే ఈజ్ బికాస్ ద మెయిన్ రీజన్ ఈజ్ హిమ్. అండ్ ఈ సినిమా ముందే వచ్చే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం టు కమ్ అవుట్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, వీటన్నిటికీ ముందే నేను ఈ సినిమా షూట్ చేశాను. అండ్ ఎప్పుడైతే మంచి వాళ్ళు ఇండస్ట్రీకి వస్తే, లైక్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ నెమ్మదిగా ఉండి మంచిగా వస్తే ఇలాంటి డీలే తప్పవేమో అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పని ఫాస్ట్గా అవుద్దేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఇలాంటి మంచి వాళ్ళని కొన్నిసార్లు కొన్ని టెక్నీషియన్స్ కానీ వాళ్ళు కొంచెం గ్రాంటెడ్గా తీసుకొని డీలేలు అవుతూ ఉంటాయి. అండ్ ఇన్ ద ప్రాసెస్ క్రిష్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ క్రిష్ గారు వల్లే వెన్నెల్ కిషోర్ గారు ఈ సినిమాలో ఒక రోల్ చేయడం జరిగింది. అండ్ దట్ ఈస్ అ హిలేరియస్ ట్రాక్. అండ్ it is coming soon in theaters and in your phones and OTT platforms. ఖచ్చితంగా మీరు అందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ for the love
the media has been giving me personally in the past few months. Thank you so much. And co-producer Nagu Anna, thank you so much for joining this film, The Journey. And thank you so much, Andy. Thank you. Thank you, Ankit. Looking forward back to back సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు.